దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు. బెంగాల్లో రాబోయేది బీజేపీ సర్కారని చెప్పారు ప్రధాని మోదీ. ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. కేరళ, అస్సాంలో అవినీతి ప్రభుత్వాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కాంగ్రెస్ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందన్నారు. పోలింగ్ రోజు టీఎంసీ గుండాలకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు అధికార బలంతో చేసిన పాపాలకు టీఎంసీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు ప్రధాని మోదీ. इस बार बंगाल में एक और टीएमसी का भय है और इसका मुकाबला करने के लिए आपके पास भाजपा का भरोसा है. కేరళం అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేరళలో పర్యటించిన షా యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. బీజేపీ గెలిస్తేనే వలసలు ఆగుతాయన్నారు అమిత్ షా. बड़ा सरल रास्ता है, ना यूडीएफ उनको पकड़ेगी ना एलडीएफ. आप एनडीए की सरकार बना दो, हम 2 महीने के अंदर सोना चोरी करने वालों को जेल की सलाखों के पीछे. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కాషాయ పార్టీ నేతల అవినీతి అక్రమాలే వారిని ఓడిస్తాయని చెప్పారు. అదానీ, అంబానీలకు పేదల భూములను అక్రమంగా ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను వదలమని హెచ్చరించారు. అస్సాంలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ कांग्रेस ను గెలిపిస్తే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. जैसे ही हमारी सरकार यहां आएगी, सबसे पहला काम अनकंडीशनल मंथली कैश ट्रांसफर हर महिला के बैंक अकाउंट में और 50,000 रुपए जो भी महिला छोटा बिजनेस चालू करना चाहती है उसको 50,000 रुपए बिजनेस चालू करने के लिए बैंक अकाउंट में पैसा. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ప్రధాని మోదీ బానిసయ్యాడని విమర్శించారు రాహుల్. ట్రంప్ ఫోన్ చేసినప్పుడల్లా చెప్పండి సార్ అంటూ వణికిపోతాడని ఎద్దేవా చేశారు. దీనికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్ ఏనని చెప్పారు. మరో 33 లక్షల ఫైల్స్ రహస్యంగా ఉన్నాయని, అవి బయటకొస్తే మోదీ ప్రతిష్ట గాల్లో కలిసిపోతుందన్నారు రాహుల్. डोनाल्ड ट्रंप कहता है, अमेरिका का राष्ट्रपति कहता है कि जब मैं नरेंद्र मोदी को फोन करता हूं, वो फोन उठाते ही कहता है यस सर, व्हाट कैन आई डू फॉर यू. उसके चरित्र की सच्चाई डोनाल्ड ट्रंप के पास है. 33 लाख एप्स्टीन फाइल बंद पड़ी हुई है. ఎల్డీఎఫ్ పాలనలో కేరళం అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజా సంక్షేమాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం విజయన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు ఖర్గే. They tell that they attack Congress, but today the left and BJP both are going together to issue the people of Kerala. Modi in Delhi and Pinarayi Vijayan in Kerala has same style of functioning. They both want to keep power centralized in their own hands. బెంగాల్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు సీఎం మమతా బెనర్జీ. ఓటమి భయంతో రాష్ట్రంలో ఒకేసారి 500 మంది అధికారులను బదిలీ చేసినట్లు చెప్పారు. టీఎంసీ విజయాన్ని మోదీ, అమిత్ షా ఆపలేరన్నారు సీఎం మమత. కేరళంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలన్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. కానీ కూటమిలోని పార్టీలే ఒకదానిపై మరొకటి పోటీ చేయడంతో బీజేపీకి కలిసొస్తుందన్నారు ఎంఏ బేబీ. They find a suitable candidate in LDF because he is the sitting MLA, he is a minister. So should we say, no, without our permission, you are not supposed to vote for our candidate? That is foolishness. So this particular point is held against CPIM and LDF by Congress, who in fact had negotiation with SDPI in Kasaragod. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. గెలుపు కోసం డీఎంకే, ఎన్డీఏ, టీవీకే పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.